నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎండల్లో అల్లాడిపోతున్న జనానికి శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ. త్వరలో భారీ వర్ష సూచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ పూన రవికుమార్ వెల్లడి. వేడుకగా చక్ర స్నానం. ధ్వజావరోహణంతో ముగిసిన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. కనుల పండుగగా సాగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. పులకరించిన పద్మ సరోవరం. ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప స్వామివారు. తిరుమల శ్రీవారికి శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండవ రోజు మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు కవచం ధరించి 4 మాడ వీధులలో విహరిస్తూ భక్తులను మురిపించారు. ఉదయం 6:30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఉదయం 8 గంటలకు ఆలయ అర్చకులు మరియు వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు అవిధేయక అభిషేకాన్ని కన్నుల పండుగగా చేపట్టారు. సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపు కవచ సమర్పణ వేడుకగా జరిగింది. అనంతరం సహస్ర దీపాలంకార సేవలో స్వామి ముత్యపు కవచంలో భక్తులను అనుగ్రహించారు. కాగా సంవత్సరంలో ఒకమారు మాత్రమే ముత్యపు కవచాన్ని ధరించిన స్వామివారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం వైభవంగా జరిగింది. ఉదయం పల్లకీపై స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆల్వార్ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల మధ్య స్వపన తిరుమంజనం, అనంతరం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ పరిపాలనా భవనం ఎదుటగల పిఆర్ తోటకు వేంచేశారు. సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల మధ్య శ్రీవారి ఉభయ నాంచారులతో బంగారు తిరుచినందు చక్ర తాల్వార్ చక్ర పల్లకిలో ఊరేగింపుగా పిఆర్ గార్డెన్స్ నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల నుండి 8:30 గంటల మధ్య శ్రీవారి ఉభయ నాంచారులతో బంగారు తిరుచినందు చక్ర తాల్వార్లతో 4 మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 8:40 నుండి 9:30 గంటల మధ్య ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, శ్రీవారి సేవకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Bye.
కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజమన్నార్ అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ రాజమన్నార్ అలంకారంలో స్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 9:30 గంటల నుండి 11 గంటల మధ్య స్వపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుండి 4:30 గంటల మధ్య కళ్యాణ మండపానికి శ్రీవారు వెంచేపు చేశారు. సాయంత్రం 4:30 గంటల నుండి 6:30 గంటల మధ్య శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం నిర్వహించారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి వాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో బుధవారం అమ్మవారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పద్మ పుష్కరిణి వద్ద గల నీరాడ మండపంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో అమ్మవారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సిరులు తల్లి గజవాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాష్కర్ నాయుడు, చలపతి, సుబ్బరాయుడు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో 186 కంపెనీలు ఉన్నాయని, అందులో 3 యాక్ట్ బేస్డ్ కంపెనీలు, మరికొన్ని సొసైటీ యాక్ట్ ప్రకారం ఏర్పడిన కార్పొరేట్ కంపెనీలు, మరికొన్ని కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయని పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి సమావేశం మందిరంలో పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్తో పాటు సభ్యులు పాల్గొన్నారు. అనంతరం సమావేశానికి సంబంధించిన అంశాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. ఇంకా ఈ పియూసీ పరిధిలో ఏదైతే అటానమస్ బాడీస్గా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో అవి కూడా వీటి పరిధిలోకి వస్తాయి. ఇది 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా క్రియాశీలకంగా ఈ కమిటీని ఫంక్షన్లోకి మొట్టమొదటిగా ఈ సభ్యులందరూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పెట్టినటువంటిది మేము గతంలో అమరావతిలో ఒక సమావేశం పెట్టాం. ఎందుకంటే గడిచిన 16 సంవత్సరాల నుంచి కమిటీ ఫంక్షన్స్ లేవు కాబట్టి అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి దీని పరిధిలోన. ప్రధానంగా ఈ కమిటీ తాలూకా విధి విధానాల్లో మొట్టమొదటి చూస్తే రివ్యూ ది ఆల్ అన్ని కంపెనీలకు సంబంధించినటువంటిని రివ్యూ చేయొచ్చు. ఆ రివ్యూలో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ఎఫిషియన్సీ అండ్ ఆడిట్ రిపోర్ట్స్, ఏజ్ ఆడిట్కి అన్ని కంపెనీలు రిపోర్ట్ సబ్మిట్ చేసాయా లేదా, అకౌంట్ సబ్మిట్ చేస్తున్నాయా లేదా, వాటిపైన ఏజ్ ఆడిట్స్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు ఏంటి, ఆ అభ్యంతరాలని పరిష్కరించేటటువంటి దాంట్లో ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ ఏమి ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఆదేశాలతో మహిళలు భారీ ఎత్తున తిరుపతిలో నిరసన చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి సాక్షి టీవీ మరియు పేపర్ను మూసివేయాలని ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అబద్ధాలు కోరు సాక్షి పేపర్ మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్రానికి ప్రతిష్టాత్మక రాజధానిగా నిలిచిన అమరావతిని భ్రమరావతి అని చెప్పి 3 రాజధానులు అని మోసం చేసి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా పాలన సాగించిన దుర్మార్గపు వైసీపీ పార్టీ నేడు మళ్లీ అమరావతిపై విష ప్రచారమే కాకుండా అనరాని మాటలు, ఆపై సమాజం తలదించుకునేలా దుర్భాషలాడి అమరావతిలో ఉండే వారంతా వేశ్యలు అనే దానికి వచ్చారంటే ఈ సాక్షి దినపత్రిక మరియు సాక్షి అధినేత వైఎస్ భారతి మరియు ఆవిడ భర్త పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతకు దిగజారి బ్రతుకుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. అదే అమరావతిలో జైళ్ల తరహా కట్టడంతో చేసిన నివాసంలో ఉండే భారతిని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలో భారతి తెలపాలన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండకూడదని గొప్ప మనసుతో అమరావతిలోని రైతులు స్వచ్ఛందంగా రాష్ట్ర అభివృద్ధికి భూములను కేటాయిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వారి నాయకులు, మీడియా మహిళలపై అసభ్యకర పదజాలంతో మాట్లాడడం బాధాకరమని, మహిళలందరికీ బహిరంగ క్షమాపణ వైఎస్ జగన్, భారతిరెడ్డి తెలపాలని జీవకోన మహిళలు డిమాండ్ చేశారు. తిరుపతి జీవకోనలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి మహిళలు సుమారు 100 మందికి పైగా ర్యాలీ చేసుకుంటూ సత్యనారాయణపురం కూడలిలో మానవహారం నిర్వహించారు. ఇటీవల ఓ పత్రికలో మహిళలను వేశ్యలుగా సంబోధిస్తూ మాట్లాడడం యావత్ మహిళా లోకాన్ని భావోద్వేగానికి గురి చేసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ భారతదేశంలో మహిళలను దేవతామూర్తులతో పోలుస్తారని, అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళలను ఓ మీడియాకు చెందిన వ్యక్తులు వేశ్యలు అని మాట్లాడడం బాధాకరమని అన్నారు. ర్యాలీగా వచ్చిన మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని మహిళలు ఎపిచారులంటే ఎంతటి మాట సార్, మహిళల్ని అవమానించినారు. ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలా, జగన్ సార్ గడు వచ్చి క్షమాపణ చెప్పాలా. లేడీస్ ఇంకొక ఏ రాజకీయ నాయకుడు ఆ మాట చెప్పకూడదు. ప్రజలంతా ఎన్నుకుంటే ఒక నాయకుడు రాజ్యం వెళ్ళి నాయకులు అట్లా మాటలు మాట్లాడితే మీకు న్యాయం అయితే నాకు న్యాయమే. మా మహిళలకి కించపరుస్తా అన్నారు, మీరు కించపరుస్తా అన్నారు. మా మహిళలకు న్యాయం చేయాలి. ఇప్పుడు రాజధానికి వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు భూములు, జాగలు వాళ్ళ పిల్లలకి ఇచ్చాల్సిన ఆస్తిని, మనకు రాజధాని లేదని ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని కూడా లేదు. మన పిల్లలకు కానీ మనకు కానీ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మన పిల్లలు చదువుకుంటే హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ బెంగళూరు కానీ వెళ్ళి చదువుకుంటున్నారు. మనకు రాజధాని లేదని మన చంద్రబాబు నాయుడు గారు దేవత లాంటి అమరావతిని రాజధాని చేస్తామంటే వాళ్ళు దాన్ని రాక్షసులు ఉండేది, వ్యభిచారులు ఉండేది, వేశ్యలు ఉండేది, సెక్స్ చేసే వర్కర్లు ఉన్నారనేసి అలా అనడం చాలా దారుణం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆడపిల్లలకు రక్షణ కరువైందని, బాబు పాలనలో మహిళలు, బాలికలకు ఏమాత్రం భద్రత లేకపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచకుండా నారా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆజ్ఞాపించారా కూటమి ప్రభుత్వము? మహిళలు చూస్తూ ఊరికే ఉండాలా? ఈరోజు చిన్న చిన్న పిల్లలకి అత్యాచారాలకు బలైపోయి శవాలుగా తేలుతున్నారు. అయినా కూడా కూటమి ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నారు అనిత గారు, ఇంతవరకు ఒక్క చర్య తీసుకోలేదు, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని అత్యాచారాలు? గత సంవత్సరంలో మీరు కనుక పరిగణిస్తే ఎంతోమంది మహిళలు, ఎంతోమంది అమాయక పిల్లలు బలైపోయారు. ఇంతమంది ధృతరాష్ట్రుల్లాగా కీచక పరిపాలన జరుగుతూ ఉంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? అధికారులు చేతులకు గాజులు తొడుకోనున్నారా? గాజులు తొడుక్కోనున్నారా అంటే మహిళల్ని కించపరిచినట్టు కాదు. గాజులు కదిలించకుండా, పగిలిపోకుండా జాగ్రత్త పరుచుకుంటారు మహిళలు. అలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు. శత్రువులని ఎప్పటికైనా ఖండించాలి. అలాగే రేపిస్టులని, బలాత్కారం చేసే రాక్షసులని ఈ చట్టం ఏం చేస్తోంది? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? తిరుపతి ఎంఆర్పల్లి 19వ డివిజన్, శేషాద్రి నగర్ మరియు 14వ డివిజన్ ఎస్టీవీ నగర్లలోని నడివీధి గంగమ్మ ఆలయాల వద్ద ఘనంగా జాతర ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలకు జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జన సైనికులతో పాల్గొన్నారు. ఈ జాతర కార్యక్రమంలో ఆ వార్డు ప్రజలు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో ఫోటోల కోసం క్యూ కట్టారు. ఈ నడివీధి గంగమ్మ ఉత్సవాలలో పొంగళ్లు పెట్టి అంబళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిణి, వంశీ, సుమన్, హేమచందర్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు తెలుగు చలనచిత్ర నటసింహం నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజును పురస్కరించుకొని తిరుమలలో అఖిలాండం వద్ద ఘనంగా ఎన్టీఆర్ రాజు తనయుడు శ్రీధర్ వర్మ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో 100కు పైగా అనేక చిత్రాలు నటించి తెలుగు ప్రేక్షక అభిమానుల మనసును గెలుచుకున్న నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమానులు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మీడియాతో మాట్లాడుతూ 3 తరాల ప్రేక్షకుల అభిమానుల మనసులు గెలుచుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ అని, రాజకీయ రంగంలో తిరుగులేని రాజకీయ నాయకుడిగా హిందూపురంలో 3వసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన ఘనత నందమూరి బాలకృష్ణకే దక్కిందని, ఎంతోమంది చలనచిత్ర రంగంలోని సినీ హీరోలు రాజకీయ రంగం చేసినప్పటికీ ఏ ఒక్కరు కూడా రాజకీయ రంగంలో రాణించలేకపోయారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు తనయుడుగా కాకుండా చలనచిత్రంగా నటసింహంగా పేరుగాంచి అఖండ 2తో ప్రపంచంలో ఉంటున్న తెలుగువారి అభిమానాన్ని గెలుచుకోబోతున్నారని ఆకాంక్షించారు. తారక రామారావు గారి తనయుడు, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాము. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా, అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి, ఇదిలా ఉండగా తిరుపతి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్ వద్ద నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రోగులు, వారి సహాయకులకు సుమారు 500 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అని భావించిన నందమూరి విద్య, వైద్య, ఆరోగ్య రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్న వ్యక్తి బాలకృష్ణ అని పేర్కొన్నారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ 4వ మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు మరుపొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, తామర పుష్పాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కళాకారులు ప్రతి వారం వివిధ వేషధారణలతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో జయకుమార్ కొనియాడారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తరువాత జరుగు 5 వారాల మరు పొంగళ్లలో తమ కళాకారులు వేషధారణలతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, అరుణ, పార్వతి, సుబ్రహ్మణ్యం యాదవ్, చెంగల్ రాయులు, వాసు, దేశ నాగేశ్వరరావు, మేకల గంగయ్య, వెంకటేశ్వర స్వామి వేషధారణగా ముని, రాముడిగా విద్వాన్ కస్పా పద్మనాభం, ఈశ్వరునిగా వాసు, ఋషిగా మోహన్ రెడ్డి, అష్టలక్ష్ములుగా శ్రీలక్ష్మి, రమ, లలిత, నాగశ్రీ, ఉమాదేవి, శ్రీవాణి, పార్వతి, సరళ, కళ, పురాణ పురుషుల పాత్రల్లో మురళీకృష్ణ వెంకటాచార్యులు, వినోద్ కుమార్, గురుతేజ, రమణారెడ్డి, గోపాలరావు, భాస్కరాచారి, మునినాథరెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తామర పుష్పాలతో గంగమ్మని అలంకరించి మాకంతా
దర్శన భాగ్యం కల్పించారు. దేవస్థానం ఈవో జయకుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి వారము జాతర తర్వాత 5 మంగళవారాలు కళాకారులు ప్రతి ఒక్కరూ స్థానికులు వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటున్నాము. రేపు 5వ మంగళవారం కూడా ఇదే విధంగా అమ్మవారిని దర్శించుకున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి రేపు 5వ మంగళవారం ముగింపు జాతర ముగింపు 5వ మంగళవారం ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి చల్లని దేవులతో మనమందరూ సుఖ. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల రోజులు దేశవ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో భాగంగా తుడా కచ్చప్పి ఆడిటోరియంలో 5 రోజుల పాటు యోగాపై క్విజ్, డ్రాయింగ్ తదితర కాంపిటీషన్స్ను నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా నలుమూలల నుండి మండల స్థాయి పోటీలలో గెలుపొంది జిల్లా స్థాయి కాంపిటీషన్లో పాల్గొనడానికి వయసుతో నిమిత్తం లేకుండా కచ్చప్పి ఆడిటోరియానికి విచ్చేశారు. ఈ యోగా పోటీలకు జడ్జీలుగా రాయల మల్లేశ్వరి, మంజుల, సుజాత, కరిష్మా తదితరులు వ్యవహరించారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు యోగాంధ్ర పేరుతో మే 21 నుంచి జూన్ 21 వరకు విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ఈ రోజున డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం దాదాపు 10 లక్షల మందితో జూన్ 21న వైజాగ్లో జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డే రోజున 10 లక్షల మంది దగ్గర ఈ యొక్క యోగాని నిర్వహించాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రతిరోజు అందరి చేత, ప్రతి ఒక్కరి చేత ఈ యొక్క మన యొక్క యోగాని అందరికీ నేర్పించడం జరుగుతోంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో సమావేశాలను నిర్వహించి విరివిగా సోలార్ మేళా పేరుతో అవగాహన సదస్సుల నిర్వహణకు చర్యలు చేపట్టాలని ట్రాన్స్కో ఎస్సీ నెట్ క్యాప్ అధికారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్ క్యాప్, జిల్లా పరిషత్, డిఆర్డీఏ, బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరితో కలిసి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన పెంచడంలో భాగంగా క్లస్టర్ స్థాయిలో విరివిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తరువాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఆసక్తి తగ్గుతున్నదని, ఇందుకు గాను బ్యాంకులలో రుణ సదుపాయం ద్వారా నెలవారీ వాయిదాలలో చెల్లింపులు చేసేలా బ్యాంకర్లు రుణాల మంజూరుకు చొరవ చూపాలన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు, ఇతర రాయితీ వివరాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల స్థాయి కమిటీలో డిఆర్డీఏ ఏపీఓలు, ట్రాన్స్కో ఏఈలు, బ్యాంకర్లు ఒక కమిటీగా ఏర్పాటు కావాలని, అలాగే గ్రామ స్థాయిలో కూడా సచివాలయ సిబ్బంది, డిఆర్డీఏ, మెప్మా వారి సిబ్బందితో సంబంధిత బ్యాంకుల అధికారులతో కమిటీలు ఏర్పాటు అయ్యి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు శ్రీనిధి, ఉన్నతి బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన పెంచడంలో నిమగ్నం కావాలన్నారు. పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేయడానికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ అనుకూలమైన ధరలతో తుడా ఫ్లాట్స్ను విక్రయిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కోరారు. రేణిగుంట మండలం సూరప్ప కసంలోని పద్మావతి నగర్ తుడా లేఅవుట్ను మంగళవారం తుడా అధికారులతో కలిసి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు. లేఅవుట్ ప్లానింగ్ను అధికారులు తుడా చైర్మన్కు వివరించారు. కమర్షియల్కు, రెసిడెన్షియల్కు కేటాయించిన ఫ్లాట్స్ను మ్యాపింగ్ ద్వారా అధికారులు వివరించారు. జంగిల్ క్లియరెన్స్ చేసి వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించి వేలానికి వెళ్లాలని తుడా చైర్మన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సూరప్ప కసం పద్మావతి నగర్ తుడా లేఅవుట్లో ఇంకా 270 ప్లాట్లు అమ్మకానికి ఉన్నాయని తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనువైన ధరకు ఫ్లాట్లను విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడా సెక్రటరీ శ్రీకాంత్,
ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సుజన, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, జాయింట్ ప్లానింగ్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీంద్రయ్య, డివిజనల్ ఇంజనీర్ నరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దీంట్లో ఇంకా 270 ఫ్లాట్లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో యాక్షన్ వేసేదానికి ప్రైజెస్ అన్నీ కూడా ఒకసారి రీచెక్ చేసేసి ఈ డెవలప్మెంట్స్ వర్క్స్ ఏవే ఉన్నాయో అవన్నీ త్వరగా కంప్లీట్ చేసేదాని కోసం ఒకసారి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో అతి త్వరలో కపుల్ ఆఫ్ డేస్లోనే ఈ 270 ఫ్లాట్ కూడా టెండర్స్ పిలిచి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా దీంట్లో తక్కువ ధరకే ఫ్లాట్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చిన వెంటనే ఖచ్చితంగా వెబ్సైట్లోకి వెళ్ళేసి వాళ్ళు దీంట్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం. రైతులకి ఏమన్నా అప్రూవల్ ఆల్రెడీ అప్రూవల్ అయిపోయి కూడా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో కమర్షియల్ సైట్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ సైట్స్ ఉన్నాయి, MIG, LIG, HIG అని ఉన్నాయి. దీని రైతుల సమస్య ఎటువంటివి ఏమి లేవు. ఎండల్లో అల్లాడిపోతున్న జనానికి భారత వాతావరణ కేంద్రం తీపి కబురు వినిపించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన సమయంలో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర నుంచి దక్షిణ కోస్తా తీర ప్రాంతం జిల్లాలు, రాయలసీమ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు పడ్డాయి. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. ఆ తర్వాత మళ్లీ రుతుపవనాలు బ్రేక్ తీసుకున్నాయి. వాటి కదలికలు మందగించాయి. ఫలితంగా ఉష్ణోగ్రత మళ్లీ మొదటికొచ్చింది. 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది. వేడి గాలులు వీచాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరికి గురి అయ్యారు. నడి వేసవి పరిస్థితులను చవిచూశారు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సగలి కరుణసాగర్ వెల్లడించారు. తిరుపతి జీవకోన క్రాంతినగర్లోని శ్రీ శ్రీ క్రాంతినగర్ గంగమ్మ జాతర కనుల పండుగగా జరిగింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ముగిసిన 5వ మంగళవారం శ్రీ శ్రీ క్రాంతినగర్ గంగమ్మ జాతర నిర్వహించడం ఆనవాయితీ అని కాలనీ వాసులు పేర్కొన్నారు. తిరుపతి జీవకోన శ్రీ శ్రీ క్రాంతినగర్ గంగమ్మ జాతరను ఆలయ వ్యవస్థాపకులు, ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచినే పెద్ద ఎత్తున భక్తులు పొంగళ్లు పెట్టి అమ్మవారికి సారను సమర్పించి అంబెలిపోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా శ్రీ 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 క్రాంతినగర్ గంగమ్మ జాతరను క్రాంతినగర ప్రజలే కాకుండా ఇతర ఊరుల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చి ప్రత్యేక అలంకరణతో ఉన్న అమ్మవారిని దర్శించి పునీతులవుతున్నారన్నారు. ఏటా పెరుగుతున్న భక్తుల దృష్ట్యా వారి సౌకర్యాలకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీ తాతయ్య గంగమ్మ అమ్మవారి యొక్క జాతర అయిన తర్వాత, అమ్మవారి పెద్ద అమ్మవారి జాతర అయిన తర్వాత 5వ వారం, ప్రతి సంవత్సరం 5వ వారం మేము ఇక్కడ అమ్మవారి జాతర జరుపుకుంటాం. ఇది అందరి యొక్క ఈ క్రాంతినగర్ జీవకోన ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో మేము ప్రతి నిత్యం కూడా ఈ కాలనీ ప్రజలందరూ కూడా, ఈ రాజనగర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చల్లగా అమ్మ దీవెనలతో చల్లగా ఉండాలని ఆమెకు అనునిత్యం ప్రతి సంవత్సరం కూడా జాతర అనేది జరుపుతూ ఉంటాము. వాళ్ళ కుమారుడు గిరి గారికి వాళ్ళ ఆధ్వర్యంలో నా వార్డులో కార్పొరేటర్గా ఉంటున్న ఇక్కడ ప్రతి కార్యక్రమానికి ఇక్కడ నన్ను ముందుండి చేస్తున్నందుకు ఆలయ ధర్మకర్తకి, సీనన్నకి, గిరికి, కమిటీ, ఆలయ సభ్యులకు అందరికీ కూడా నా జీవకోన పుర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాటగంగమ్మను. కర్కంబాడి రోడ్ SV ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉన్న వేణుగోపాల్ కాలనీలో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై బాధితులతో అర్బన్ MRO కార్యాలయం ముందు CPI CPM ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈరోజు ఇక్కడ పోలీసు అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ ఏం మాత్రం దీని మీద పట్టడం లేదంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో మొత్తం అన్ని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అందరూ కూడా ఈరోజు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండే బుల్డోజర్ సంస్కృతి ఒక ప్రశాంత నగరమైనా, యాత్రికులకైనా యాత్రిక కేంద్రమైనా ఈరోజు తిరుపతి నగరంలో ఇటువంటి సంస్కృతి ప్రవేశించిందంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి అందరూ మాట్లాడుతుంటే, ఇక్కడ మాత్రం పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయకుండా మీనమేషాలు వేస్తున్నారంటే ఇది ఏమాత్రం ఈ సమాజానికి తగునని చెప్తున్నాం.
జూన్ 20వ తారీఖున జరిగే తిరుపతి జిల్లా మొదటి మహాసభకు గుజరి వ్యాపారులు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా వచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం మహాసభలో చర్చించి తీర్మానం చేసి పోరాటాలకు సిద్ధం కావాలని అల్లాపక్ష పిలుపునిచ్చారు. తిరుపతి బైరాగపట్టణంలోని గంధమనేని శివయ్య భవన్లో కగుజరి వ్యాపారుల సంఘం ఏఐటీసీ అనుబంధ 2వ మహాసభ దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే పోలీసులు అక్రమ కేసులు బనాయించి వ్యాపారం చేసుకునే వారిపై కేసులు పెడుతున్నారని, అటువంటి చర్యలు మానుకోవాలని మహాసభలలో తీర్మానం చేయనున్నట్లు అల్లాబక్ష తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 3000 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ నందు తొలగించిన 3000 మంది కార్మికుల పట్ల కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకటి అడిగాం మనము, అయ్యా మీరేమి ఉద్ధరించాల్సిన అవసరంలా మా విశాఖ ఉక్కుకు సంబంధించిన గనులు ఇవ్వండి అంటే గనులు ఇవ్వరు. ప్రొడక్షన్ ఎట్టు వస్తుంది? ప్రొడక్షన్ రావడానికి ఉక్కు గనులు బొగ్గు గనులు ఇవ్వకుండా ఈ విధంగా చేయడం వల్లే ఈరోజు ఈ నష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. దీన్ని ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 2, ఈరోజు తెలుగుదేశము జనసేన కూటమి ఎట్లా చేస్తుందంటే 8 గంటల పని నుంచి 10 గంటలు 12 గంటల పని విధానం తెచ్చే ప్రయత్నం ప్రారంభించారు. ఎంత అన్యాయం అంటే అదో గొప్ప విషయంలాగా ఖ్యాతిలాగా చంద్రబాబు నాయుడు చెప్తాడు. ఇంకా 2400 మందిని తొలగించడానికి సిద్ధపడింది. ఈ తొలగించే ప్రక్రియ అయిన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీని ఆదానికో అంబానీకో రిలయన్స్ పెద్ద పెద్ద కంపెనీలకి తాకట్టు పెట్టేసే పరిస్థితులు, అమ్మేసే పరిస్థితులు ఈరోజు చేస్తూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు, పోరాడి సాధించుకున్న ప్రాణత్యాగాలతో నిలబెట్టుకున్న ఈరోజు ఇండస్ట్రీల్ని, ఈరోజు పెద్ద పరిశ్రమని ఈరోజు దాన్ని ప్రైవేటు పరం చేయడానికి ఈ విధంగా కార్మికులు తొలగించే ప్రక్రియ అనేది పూనుకోవడం సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ప్రస్తుత కార్మిక చట్టాలను సవరించడానికి ఏపీలోని ఫ్యాక్టరీల సవరణ బిల్లు 2025ను తీసుకొచ్చారని, దీనిని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘం నాయకులు సీనప్ప, హేమరాణి, హరిప్రసాద్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో తెలియజేశారు. ఈరోజు పని గంటలు 9 గంటల నుండి 10 గంటలు చేస్తారా? విరామానికి ముందు పని సమయం 5 గంటల నుండి 6 గంటలకి పెంచారు. మొత్తం పని సమయం 10:30 గంటల నుండి 12 గంటలకి పెంచారు. ఓవర్ టైం పరిమితి 3 నెలలకి 50 గంటలు ఉండేదాన్ని 144 గంటలకు పెంచారు. కంచిమఠం పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి జయంతి సందర్భంగా తలపెట్టిన శోభాయాత్రలో అందరూ భాగస్వామ్యం కావాలంటూ ఆ మఠం ప్రతినిధి శ్యామ్ తిరుపతి ప్రెస్ క్లబ్లో తోటి సభ్యులతో కలిసి పిలుపునిచ్చారు. ఈశ్వర సహసులు అయినటువంటి సాక్షాత్ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు 132వ జయంతి సందర్భముగా ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు, శ్రీ 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 ఉత్తరాధికారి శ్రీ శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి ఆదేశాను ప్రకారము ఈ 132వ జయంతి సందర్భముగా తిరుపతిలోని కాంచీ మఠము నుంచి శోభాయాత్ర కపిలతీర్థము నుంచి ప్రారంభమై అన్నారావు సర్కిల్ మీదుగా కంచి మఠం చేరుకునేటట్టు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాముల వారు ఆదేశించారు. హిందూ మతాన్ని భూస్థాపితం చేయడానికి బ్రహ్మకుమారి సంస్థ కుట్రతో ఏర్పడిందని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనేపల్లి కిరణ్ కుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపణ చేశారు. ధర్మనాశనం అంటే ఒక విధానమే
వీళ్ళు గత 1200 సంవత్సరాలుగా హిందుత్వాన్ని ఏమి చేయలేకపోయినారని కొత్త విధానాలు తీసుకొని ఆ కొత్త విధానంలో ఇదొకటి. ఇందులో మీరు అన్నట్టు జేవో బ్రహ్మం గారు, వీరబ్రహ్మం గారు వాళ్ళు కూడా ఉన్నారేమో, ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా బయట తీస్తాం. ఆయన పాత్ర ఎంతవరకు ఉంది అని, ఆయన ఏంటి అనేది. ఇలాంటి వాటిని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు హిందూ సంఘాలు. ఎందుకంటే మేము సర్వే జన సుఖనే భవంతు, ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకునే హిందూ ధర్మం నాశనం అయిపోవాలనుకునే వాళ్ళకి హిందూ ధర్మంలో అధికారులు ఉంటున్న వాళ్ళు సాయం చేయడం అనేది ఇది అప్పుడు బాబరు, అక్బరు, షాజహాన్లు చేసిన నీచ నికృష్ట కార్యాల కన్నా ఇంకా నికృష్టమైనటువంటి కార్యం ఇది. ఆయన కూడా భార్య ఉంది కదా, ఆయన వాళ్ళ భార్యని అక్క అని పిలుస్తాడా? ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురికి పెళ్లి చేయడా? ఈ ఆర్భాటాలు ఉండవా? తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 99,400 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,999 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,09,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 112 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎండల్లో అల్లాడిపోతున్న జనానికి శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ. త్వరలో భారీ వర్ష సూచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు. పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ చైర్మన్ పూన రవికుమార్ వెల్లడి. వేడుకగా చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగిసిన గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు. కనుల పండుగగా సాగుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. పులకరించిన పద్మ సరోవరం. ముత్యపు కవచంలో మురిపించిన శ్రీ మలయప్ప స్వామివారు. తిరుమల శ్రీవారికి శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.